మాతృభాష మూలాలకు సంస్కృతికి ప్రతీక అని ప్రపంచంలో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే ఉనికిని కోల్పోయినట్లు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇక రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో 3 రోజులుగా జరుగుతున్న 3వ ప్రపంచ దేశాల తెలుగు మహాసభలు ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తెస్తుంది. ఏ భాష తక్కువ కాదు, ఎక్కువ కాదు. మాతృభాష అమ్మతో సమానం. మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పోయిన సంవత్సరం దగ్గర 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య ద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేయడం, మళ్లీ రాష్ట్రం ఒకటిగా కలవడం జరిగింది. తెలుగు జాతి అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం, కొన్ని సందర్భాల్లో విడిపోయాం. ఇప్పుడు తెలుగు జాతికి 2 రాష్ట్రాలు వచ్చాయి, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఆలోచించాను, తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని. 30 సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం, ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 30 ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్ లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగించుకోవాలని ఒక పక్క SLBC తీసుకొచ్చి, ఇంకో పక్క SRBC తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, AMR ఎత్తిపోతుగల పథకం గాని, నెట్టింపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోత పథకాలు కూడా చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం. 2014లో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే, విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, చరిత్రలో కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం.
ఈ రోజు అమరావతి మళ్ళీ కట్టి అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని ఈ అమరావతి.